ఒక రోజు వివేకానంద స్వామి ఋషికేశ్కి వచ్చారు. అక్కడ ఉపన్యాసం చెబుతుంటే రామదేవుడు విన్నారు. అద్భుతంగా అనిపించింది ఆయనకి. ఆ ఉపన్యాసం చూసిన మైమర్చిపోయారు. ఆ ఉపన్యాసం ఏంటంటే వేదిక మీద వెళ్ళిపోయి నమస్కారం పెట్టి వివేకానంద స్వామికి, నాకు మనసులో చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పిన ఉపన్యాసం అన్నాక, మీకు ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తన దగ్గర ఉన్న వాచి తీసేయించారు. ఈ గడియారం మీ దగ్గర ఉంచండి అని. అప్పుడు వివేకానంద నవ్వుతాను, ఈ గడియారం నాకెందుకు అయ్యా, నువ్వే కానుక వచ్చేసాను. ఆ రకంగా వివేకానంద దగ్గర శిష్యుడు అయ్యాడు. దేశ విదేశాల్లో తిరిగాడు. హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం నుంచి ప్రచారం చేశాడు. భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఎన్నో స్త్రీ విశ్వవిద్యాలయాలు, స్కూల్స్ పెట్టాడు, పాఠశాల పెట్టాడు, కళాశాల పెట్టాడు, స్త్రీ విద్యను ప్రోత్సహించాడు, పేదవాళ్ళకి చదువు చెప్పించాడు. ఒక్కసారి ఈయన జపాన్ వెళ్ళాడు. హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్న పిల్లాడు తరగతి ఇంటికి వెళ్ళాడు. 7వ తరగతి చదువుతున్న కుర్రాన్ని అడిగాడు, బాబు నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని. బాగా వినండి మాట. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అడిగాడు. అడిగితే బుద్ధుడు అని చెప్పాడు. అన్నాడు జపాన్ లో బుద్ధిస్ట్ కదా వాళ్ళంతా, బుద్ధుడు అని చెప్పాడు. నీకు ఇష్టమైన కవి ఎవరు అని అడిగాడు. కన్ఫ్యూజెస్ అని చెప్పాడు. బుద్ధుడు కన్ఫ్యూజెస్ కలిపి నీ దేశం మీద దండయాత్రకు వస్తే నువ్వు ఏం చేస్తావు, నీ దేశాన్ని ఆక్రమించుకుని నీ ప్రజలందరినీ చెరబెట్టేసి నీ ఆస్తులు పలగొడుతుంటే ఏం చేస్తావు అడిగాడు. ఎవరు? స్వామి రామ తీర్థ. ఎవరిని అడిగాడు? 8వ తరగతి అడిగాడు. 7th క్లాస్ ఏ దేశంలో? సమాధానం చెప్తాడు, బుద్ధుడు తలకాయ తీసేస్తాను, కన్ఫ్యూజెస్ కాళ్ళు ఎదురు చేస్తాను. తను ప్రార్థి